హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ARS న్యూస్ ఛానల్. మోందా తుఫాన్ ఎఫెక్ట్, వారికి 3,000 సాయం. సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన. మోందా తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకోనుంది. పునరావాస కేంద్రాలు ఉండేవారికి ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించుకుంది. పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులతో జరిగిన కాన్ఫరెన్స్ లో ఆదేశించారు. అలాగే పునరావాస కేంద్రాల్లో ఉండే ఒక్కో కుటుంబానికి 3,000 నగదు, 25 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు అందించాలని అధికారులకు ఆదేశించారు. తుఫాన్పై జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించి సీఎం చంద్రబాబు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంపై మోందా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మోందా తుఫాన్ ఎఫెక్ట్ ఏపీ తీరం వైపు దూసుకు వస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షలో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. అలాగే పునరావాస కేంద్రాల్లో ఉండేవారికి ఆర్థిక సాయం కింద 3,000 రూపాయలు మరియు నిత్యావసర వస్తువులు, బియ్యం, పప్పు, ఇంకా నూనె వాటిని అందించాలని చెప్పి అధికారులకు ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ప్రజల కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, అందించేలాగా జిల్లాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పై తుఫాను ప్రభావాన్ని గంటకు అంచనా వేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించి ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. తుఫాను వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వాతావరణం మీద, తుఫాను కదలిక మీద ప్రజలు ఎప్పటికప్పుడు వాస్తవ సమాచారాన్ని అందించాలని సూచించారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలను అప్రమత్తం చేసి అక్కడి నుండి పునరావాస కేంద్రాలకు తరలించాలని, అందుబాటులో ఉంచాలని చంద్రబాబు నాయుడు తెలిపారు. తుఫాను ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితి దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలిపారు. రాష్ట్రానికి సహాయక సహకారాలు అందించేందుకు కేంద్రం ఎప్పుడు ఎల్లవేళలా తమతో ఉంటుందని భరోసా ఇచ్చేందుకు ప్రజలు అంతా ప్రభుత్వ సూచనలు పాటించాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు కోరారు. తుఫాను దూసుకొస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న 12 జిల్లాలు రేపటి నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయనుంది. ఈ విషయాన్ని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. మరోవైపు పునరావాస కేంద్రాల్లో ఉండే ఒక్కో కుటుంబానికి 3,000 ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. అలాగే 25 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో 12 జిల్లాల్లో ఉదయం 9 గంటల నుంచే రేషన్ షాపులు నిత్యావసర సరుకులు అందజేస్తామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. మరోవైపు తుఫాను కాకినాడ సమీపంలో తీరం దాటనుంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్షించి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కాకినాడ జిల్లా పరిధిలో 12 మండలాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ప్రభావిత ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ తుఫాను ప్రభావం వల్ల ప్రాణ నష్టం లేకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రజలను ముందుగానే గ్రామాల నుంచి తరలించి పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పి ఆదేశించారు. గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంబులెన్స్, అత్యవసర సర్వీసులను సిద్ధం చేసుకోవాలని, ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంచాలని పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు. మండలాల వారీగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అత్యవసర ఫోన్ నెంబర్లను అందుబాటులో ఉంచాలని అధికారులకు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.